తొలిసారిగా అల్లూరు జిల్లా అడవిలో ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గిరిజనులకు అత్యంత దగ్గరగా ఉన్నట్టు ఆయన ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా గిరిజనులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అలాగే వేరు వేరు పార్టీలకు చెందిన నాయకులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో కూడా జనసేన పార్టీలో చేరిన పరిస్థితి. ఇది ఒక రకంగా గిరిజనులతో పాటు జనసేన పార్టీలో కూడా జోష్ నింపిందని మనం చెప్పుకోవచ్చు. ఈ దశలో ఆ పార్టీలో చేరిన నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి, అలాగే బలంగా చాలా పార్టీలు ఉన్నాయి, కానీ జనసేనలోనే అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీలోనే ఎందుకు మీరు చేరారు? నా పేరు సుబ్బారావు అండి. నేను కాంగ్రెస్ పార్టీ నుండి 89 నుండి మనకి ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. నేను మరి చాలాసార్లు మనకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కరడు కట్టిన కార్యకర్తగా పనిచేశాను. అయితే నేను 2019లో కూడా నాకు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ వస్తే నేను ఓట్ చేశాను. మళ్ళీ 2024లో నాకు టికెట్ డిక్లేర్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుండి. లాస్ట్కి మనకి అదే రోజు మనకి నా మీటింగ్లో జాయిన్ అయిన అతనికి టికెట్ ఇవ్వడం వల్ల నేను మనస్తాపం చెంది నేను మనకి ఇండిపెండెంట్గా పోటీ చేసి అధికార పార్టీలకు కూడా ధీటుగా మనకి పోటీ చేసి 3వ స్థానంలో నేను నిలిచాను. తర్వాత మొన్న రీసెంట్లీగా మనకి ఏంటంటే జిల్లా ప్రెసిడెంట్ ఓటింగ్ పద్ధతిలో మనకి ఢిల్లీ నుండి వచ్చినటువంటి పెద్దలు అబ్జర్వేర్లు మనకి ఇవన్నీ మనకి ఇది చేస్తే నాకు భారీ మెజారిటీ మనకి నాకు అరకు కానీ పడేరు కానీ రప్పచోడరం కానీ మనకి నన్ను ఓట్లు వేసి మనకి ఇది చేశారు. అయినప్పటికీ జిల్లా ప్రెసిడెంట్ కూడా రాకపోవడంతోనూ నేను మనస్తాపం చెంది నేను పవన్ కళ్యాణ్ ఈ ఏజెన్స్ ప్రాంతంలో మా ఆదివాసీ గిరిజనులకు మనకు చూపుతున్న మనకు ఆ ప్రేమ అభిమానాన్ని మనకు గుర్తించి నేను మనకి పవన్ కళ్యాణ్ మనకు పార్టీలో జాయిన్ అవ్వాలనేసి ఆయన సేవలను మనకు మన ఆదివాసీ గిరిజనులకు మనకు అందించాలన్న మనకు దాని మీదే నేను మనకు ఆ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో మీకు పదవి రాలేదనే అసంతృప్తితోనా, లేకపోతే ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందని జనసేనలో? ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది. ఏ పార్టీ అయినా మనకి ఈ ప్రాంతానికి మేలు చేయడానికి అయితే మనకి ఏది చేయటం లేదు. పవన్ కళ్యాణ్ గారు మనకి ఇంత ఆదరాభిమానము మనకి చూపిస్తున్నందుకు నేను ఖచ్చితంగా మనకి జనసేన పార్టీలో మనకి చేరి ఈ ప్రాంతాన్ని వెనుకబడినటువంటి ప్రాంతాన్ని మేలు జరగాలనే మనకి దాని మీదే నేను జనసేన పార్టీలో మరి చేరడం జరిగిందండి. ఓకే సార్, చెప్పండి, ఎలాగైనా పార్టీ ఆవిష్కరణ సభలు హైదరాబాద్ లో, విజయవాడ పెద్ద సిటీలో చేస్తారు, బట్ మీ ప్రాంతంలో ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ, అది కూడా పవన్ కళ్యాణ్ గారు రావడం ఎట్లా అనిపిస్తుంది? నిజంగా ఇది ఒక పండగ వాతావరణం, శుభ పరిణామం. డిప్యూటీ సీఎం గారు ఆదివాసుల పట్ల చూపిస్తున్నటువంటి ఆ ప్రేమతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, మరి ఏ పార్టీ కూడా నాయకులు మరి ఇలాంటి కార్యక్రమాన్ని మాతో ఆదివాసులతో గడపడం శుభ పరిణామం, చాలా సంతోషదగ్గ విషయం. నిజంగా 16 సంవత్సరాల పై చినుకు నేను వైసీపీ ప్రభుత్వాలు అనేక కేసులు పట్టినా కూడా జగన్ వెంటనే ఉంటూ 3 ఎమ్మెల్యే కూడా గెలుపు కారణంలో నేను కూడా ఉన్నాను, బాధ్యత పోషించాను. చింతపల్లి మండల వేదికగా ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి వైసీపీ ఆవిర్భావ దినోత్సవం 10ల సంఖ్యలో జరిగితే ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం వేల సంఖ్యలో ఈరోజు కంకణం కట్టి జనం రావడం నిజంగా గర్వంగా చెప్పగలుగుతాం. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో కూడా మేము తప్పకుండా జనసేన పార్టీ, అలాగే మా నాయకులు ఎవరైతే ఇన్ఛార్జి గారు గంగులయ్య గారి నాయకత్వాన్ని ఈ పార్టీ అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా వేదికలో మరి కనివిని ఎరగని రీతిగా కంకణం కట్టుకొని మా జనసేన పార్టీని ముందుకు బలోపేతం చేయడానికే మేమంతా కూడా మరి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలని గుర్తుపెట్టుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ఓకే, చెప్పండి, ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఇంకా ఉన్నట్టు అనిపిస్తుంది? అవన్నీ మీరు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు? తప్పకుండా. నా పేరు శ్రీధరి రామమూర్తి. నేను డిప్యూటీ రిజిస్టర్ గా గ్రూప్ 1 క్యాడర్ లో రిటైర్ అయ్యాను. మరి రిటైర్ అయిన తర్వాత అంతకు ముందు నుంచే పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి, స్పాట్ లో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, మరి ఈ రాష్ట్రానికి మరి ముఖ్యంగా మా గిరిజన ప్రాంతానికి ఇది ఎంతో మేలు జరుగుతుంది. మరి ఆయన యొక్క ఆశయాల్లో తీసుకెళ్లడంలో మేము కూడా మరి జన సైనికులుగా మా వంతును కృషి చేస్తాము. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కూటమితో కలుపుకొని మేము ఎక్కువ స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటామని నమ్మకం మాకుంది. మరి మా నియోజకవర్గ ఇన్ఛార్జి గంగులయ్య గారి ఆధ్వర్యంలో మేమంతా మరి ఈరోజు పార్టీలో చేరాము. కాబట్టి ఇక్కడ నుంచి జన సైనికులుగా గ్రామాల్లో తిరిగి మా పార్టీ
ఈ ప్రతి పల్లె పల్లెకు గ్రామానికి ఇంటింటికి తీసుకెళ్లవలసిన బాధ్యత మా మీద ఉంది. ఆ పని చేస్తూ మరి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లడానికి మేము కీలకంగా ఉండి చేస్తామని ఈ సందర్భంగా తెలుస్తున్నాము. అయితే ఈ రోజు మరి మా పార్టీ అవతరణ దినోత్సవాన్ని ఇదే రోజు మేము పార్టీలో చేరడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. మరి చూశారు మీరు, చాలా మారుమూల గ్రామంలో అయినా కూడా నడుచుకుంటూ మరి పల్లెబాటలో భాగంగా మా సారు ఈరోజు నందిగారు అనే గ్రామంలో పర్యటిస్తున్నారు. మరి ఇంత మంచి అవకాశం మాకు వచ్చింది. ఖచ్చితంగా మేము మా గిరిజనుల అభివృద్ధి కొరకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మనం చూసుకుంటే జనసేనలో కేవలం ఇతర పార్టీల నాయకులు మాత్రమే కాకుండా తటస్థులు కూడా ఆ పార్టీకి బలపరుస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాలు అన్నిటికంటే మించి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే నందిగూడ అనే ఈ ప్రాంతంలో, అంటే అత్యంత మారుమూల ప్రాంతంలో ఈరోజు పార్టీ జెండాను ఆవిష్కరించడం, అలాగే ఆవిర్భావ దినోత్సవాలు జరపడం కూడా పూర్తిగా అడవి తల్లిపై ఆయనకున్న అభిమానం. దీనికే తామంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడమే కాకుండా ఇతర పార్టీల ఆవిర్భావ దినోత్సవాలకి పదుల సంఖ్యలో ప్రజలు వస్తే ఈరోజు చూసుకుంటే వేల సంఖ్యలో జనసేనకి వచ్చిన పరిస్థితి. ఇదంతా కూడా పార్టీ పట్ల ప్రజలకు, గిరిజనులకు ఉన్న అభిమానానికి తార్కాణకంగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.